భక్తి భావము కంటే వేరు భావము లేదు. There's nothing beyond devotion. భక్తి భక్తి భక్తి. Devotion, devotion, devotion. భక్తి ఈ రెండు అక్షరములందే సర్వస్వము ఇమిడి ఉంటున్నది. Bha and ti, that are the two words. భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది. In bhakti, bhaka అదే కాంతి స్వరూపము, that is luster, అదే వెలుగు స్వరూపము, that is luminosity, అదే ప్రకాంత స్వరూపము, that is illumination. ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటిది పుట్టింది. From Ba you get the ti. ఆ భక్తి అనగా ఆ కాంతిని ఆకర్షించేటువంటిది తీ. That which attracts this luster and ఆ luminous. భక్తి నుండి శక్తి. And from bhakti you get the shakti. శక్తి అనగా శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మూడింటి యొక్క ఏకత్వమే శక్తి. Body, mind and soul, that is the bhakti, that is తీ the అనేటువంటి shakti. సమానంగానే ఉంటుండాది. It is in the three. భక్తి శక్తి. Bhakti, shakti. ఈ రెండింటి ద్వారా రక్తి, ప్రాపంచిక సంబంధమైన రక్తి. And then between the two you get rakti. ఈ ప్రాపంచ సంబంధమైన రక్తిలో మనం మునిగి తేలటం చేత విరక్తి. Getting immersed in worldly things, we కొంతకాలమునకు ఈ ప్రపంచం మనకు విరక్తిగా తోస్తుంది. sometimes we get this type of అప్పుడే renunciation. దైవ రక్తి ఎక్కుతుంది. It's only when you get disgusted with the world, there is God's grace. అప్పుడే భగవంతుడు మనకు భుక్తి కూడాను అందిస్తాడు. Then God gives us the way to ఈ go భుక్తి to. చేతని దేహంను కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి. So you've got to go towards this goal and then తర్వాతనే దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది. there is something called bhukti. కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవత దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి. So the man has got to take the journey right from the mother's womb till he attains the atmic principle.